హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి లాగ్స్. ఈరోజు నేను చేసేది పెసల పులుసు అంటారు, లేకపోతే పెసలు తెరలు. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 గ్లాసు, ఎర్రగడ్డలు 3, తెల్లగడ్డలు 1.5 గడ్డ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, 2 టమాటాలు, 1 టమాటో సైజ్ అంత పులుసు తీసి పెట్టుకోవాలి, చింతపండు పులుసు, నూనె, సాసులు. ఇవి ఇంత దీనికి కావాల్సిన పదార్థాలు. కొత్తిమీర కూడా వేసుకొని రుబ్బుకోవాలి. మళ్ళీ చూడండి, అట్లా బ్రౌనిష్ కలర్గా వచ్చినాక ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి కొంచెం బాగా చల్లారియాలి. చల్లారిచ్చినాక జార్లకి 3 ఎర్రగడ్డలు అని చెప్తుంది కదా, దాంట్లో 1 గడ్డ అంతా మిక్సీకి వేసుకోవాలి. 1.5 గడ్డ పాయలు తీసిన తెల్లగడ్డలు మిక్సీలోకి వేసుకోవాలి. వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు, ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకునేయాలి. గ్రైండ్ చేసుకున్నాక అన్నక చల్లార్సిన పెట్టింటాం కదా, అది 1/2 కప్పు అంతా మనము వేసుకోవాలి పెసలు. దాంట్లోకి కొత్తిమీర, ఇవి కొంచెం వాటర్ పోసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది కచ్చాపచ్చిగా ఉంటే బాగుండేలా ఫుల్ నైస్గా రుబ్బుకుంటేనే అది మనకి చారు గట్టి పడుతుంది. అప్పుడు టేస్ట్గాను వస్తుంది, చారు గట్టిను వస్తుంది. దీంట్లోకి నూనె పోసుకొని, నూనె వచ్చి 5-6 స్పూన్లు నూనె పోసుకోవాలి. మీకు తగినంత కూడా చూసి పోసుకోండి. దీంట్లోకి వచ్చి సాసులు, బాగా నూనె వేడైన తర్వాత సాసులు వేస్తాము. సాసులు వచ్చి బాగా చిట్పట్లాడుతూ ఉంటాయి. ఈ చిట్పట్లాడుతూ ఉన్నప్పుడు ఒకటి వచ్చి దీనికి వేసింటాము, ఇంక 2 గడ్డలు వచ్చి తిరుగుబాతుకు వేసుకోవాలి. ఇది చాలా ఎక్కువ బ్రౌనిష్ రాకూడదు, లైట్ బ్రౌనిష్ రావాలి ఈ సాంబార్కి. ఇంకా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది, నేను తక్కువే వేసిండాను. ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది, తక్కువే వేసిండాను, చూసుకొని మీరు వేసుకోవచ్చు. దీంట్లోకి కరివేపాకు, 1 రెంబంత కరివేపాకు, ఇవంతా రోస్ట్ చేసుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు చేసి చూడండి, మీకు ఇష్టమవుతుంది, ముద్దుకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇప్పుడు అట్లా బాగా వేగిన తర్వాత మనము దాంట్లో కొద్దిగా టమాటోలు ఇంక 2 కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ టమాటోలు వేసి మనం బాగా కలేసుకోవాలి ఫ్రెండ్స్. అది బ్రౌనిష్ కలర్గా వస్తుంది. అప్పుడు మనము మసాలా వేసుకోవాలి. ఆ మసాలా వచ్చి మనకి ఆయిల్ బయట వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకుంటే మనము ఫస్ట్లో వేపిండలేదు కాబట్టి ఇప్పుడు వేపుకోవాలి. ఫస్ట్ ఈ పులుసుకు వచ్చి అట్లా వేపుకోకూడదు, ఇప్పుడు ఆయిల్లో వేపుకోవాలి ఫ్రెండ్స్, అదైతే బాగుంటుంది. దాంట్లోకి మనము అంతా వేసి రుబ్బింటాం కదా, అది ఇట్లంతా అయినాక కొద్దిగా టమాటాలు అంతా కట్ చేసుకుంటాం కదా, అది వేసి వేయించుకుంటాము. టమాటాలు అంతా వేసి వేయించుకొని అన్నక మసాలా కూడా వేసి వాడుచుకుంటాము. అది ఆయిల్ బయట వచ్చే వరకు వాడుచుకుంటాము. ఆ నీళ్ళు వచ్చి దీనికి మనం ఇప్పుడు కుక్కర్లో కదా పెట్టేది, అది ఎంత కావాలనో అది చూసుకొని పెట్టుకుంటాం. ఎక్కువ పెట్టకపోకూడదు, ఇమిరేలేదు కుక్కర్లో. అట్లే చేసుకునే బాగుంటుంది. ఇదే మనం ఇట్లా టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇట్లా చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, టమాటో వేస్తూ ఉండను. టమాటో బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకోండి మసాలా ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఎలాంటే ఇది మనకి బిన్న కావాలంటే ఇట్లా పెట్టుకుంటే మనకు బిన్న అవుతుంది కుక్కర్లో, దానికి ఇట్లా పెడతా ఉండేది. చూడండి, ఆ కలర్ వచ్చినాక మనము అప్పుడే రుబ్బుకుంటాం కదా, ఆ మసాలా వేసుకుంటాం. అది బ్రౌనిష్ కలర్, ఇది బాగా వేగితేనే బాగుండేది. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనము అది ఆయిల్ బయట వస్తుంది, అప్పుడు నీళ్ళు పోసుకొని కలిపేసుకోవాలి. కుక్కర్లో యాడ్ చేస్తామంటే మనకు టైం సేవ్ అవుతుంది. అట్లే అంటే అది టైమింగ్స్ మనకు అడ్జస్ట్ అయ్యేలా లేట్ పడుతుంది. ఇప్పుడు చింతపులుసు అది నానపెట్టుకుంటాం కదా, అది చింతపులుసు 1 టమాటో అదంతా చింతపులుసు నానపెట్టుకోవాలని చెప్పింది కదా, అది బాగా ఇంకా ఎక్కువ నీళ్ళు పడతాయి. దీంట్లోకి వచ్చి ఇప్పుడు మనం పసుపు, సాంబార్ పౌడరు, మళ్ళీ సాంబార్ పౌడర్ వచ్చి 1.5 సాంబార్ పౌడర్ ఇంట్లో కొట్టిండేది, 1 టేబుల్ స్పూన్ అంత కారం, పసుపు 1.5 టేబుల్ స్పూన్ అంత సాంబార్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ అంత కారం. దీనికి
ఇది ఇప్పుడు మనము నీళ్ళు క్వాంటిటీ చూసుకోవాలి, సరిపోయిందా ఇంకా పోసుకోవాలా అని. అది పోస్తాం కదా ఫ్రెండ్స్, మనకి కుక్కర్లో పెట్టేదానికి దానికి చూసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా బాయిల్ కావాలా ఫ్రెండ్స్. బాగా బాయిల్ అయితే బాగా మరగాల. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీన్ని వచ్చి బాగా మరిగేకి ఇడాల. అది తెరలే దానికి ఇడిస్తే అది తెరలు చారు అంటారు. తెరలేకి స్టార్ట్ అవుతుంది. ఇది తెరలు చారు. దీన్ని తెరలేకి ఇడిసేసి ఆ క్లిప్ నాకు మిస్ అయింది, అది పెసలు అప్పుడే నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఏంచి పెట్టుకోండి, ఆ క్లిప్ మిస్ అయింది. అది దీంట్లోకి ఇట్లా బాగా ఇంకా బాయిల్ కావాలి. బాగా బాయిల్ అయినప్పుడు మనము అది వేస్తాం ఫ్రెండ్స్. అది వేసి ఇట్లా చాలా మనకి కారము ఉప్పు అంతా సరిపోయిందో ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మనకు అది సరిపోతుంది. నీళ్ళు ఉప్పు కారం అన్నీ మనం చూసుకొని అది పెసలు వేసుకొని కొంతసేపు ఉడకపెట్టి అన్నకు మనము 4-5 విజిల్స్కి పెట్టాలి దీన్ని. ఇది 4-5 విజిల్స్కి పెడితే మనకి ఉడుకుతుంది. చేసినప్పటికన్నా సాయంత్రం పొద్దున్న చేసింటే సాయంత్రం చేసింటే పొద్దున్నకి టేస్ట్ అది చేంజ్ అవుతుంది. తిని చూసి ఎలా ఉందో కమెంట్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పెసల పులుసు ఇది విజిల్ అయిన తర్వాత అయినట్లే. ఇప్పుడు ఇట్లా వచ్చింది చూడండి. అది ఎట్లా వచ్చిందో మీరే గెస్ చేసి చెప్పండి. అదే సాంబార్ పులుసును అంటారు, తెర్లును అంటారు దాన్ని. ఎందుకంటే పులుసు కలుపు పోసింటాం కదా, చింత పులుసు, అందుకని. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇది రసం ఎలా ఉంది. రసం కావాల్సిన పదార్థాలు: నూనె, సాసులు, చింతపండు రసం. ఇది చింతపండు నీళ్ళకు వేసి పెట్టుకోవాలి. జీలకర్ర, మిరియాలు, శనగబాళ్ళు, శనగపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు, మళ్ళీ కరివేపాకు. ఈ 5 ఐటమ్స్ మనం ఫస్ట్లోనే రసంకి పొడి చేసి పెట్టుకుంటాము. ఫస్ట్లోనే దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు రసం పెట్టే విధానం: ఆ రసంలోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, దాంట్లో కొంచెం సాసులు వేగినాక ఎండుమిర్చి ఒక 5 విడిచిపెట్టుకుంటాము. అది బ్రౌనిష్ కలర్గా వస్తుంది. ఆ తర్వాత తెల్లగడ్డ ఒక 6 గడ్డ తెల్లగడ్డ కూడా కొట్టి దాంట్లోకి వేసుకొని అట్లా కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది చింతపండు పులుసు రసం కాబట్టి ఇంతే. మళ్ళీ ఆ పులుసు కలిపి పెట్టుకుంటాం కదా, అది ఇప్పుడు దీంట్లోకి పోస్తాము. అది బాగా అంత బాయిల్ కాకూడదు రసంకి వచ్చి. దీంట్లోకి ఆ పులుసు పోసినాక కొంచెము అప్పుడే చెప్పింది కదా అవంతా పొడి కొట్టి పెట్టుకుంటామని, ఆ పొడి వచ్చి నీళ్ళకి వేస్తాము. మనకు తగినంత ఉప్పు, పులుసు ఇప్పుడు పోస్తా ఉన్నాను చూడండి, పులుసు ఇంకా నీళ్ళు కావాల్సి పడుతుంది. పులుసు పోసిన తర్వాత కొద్దిగా మనకి తగినంత ఉప్పు, అది 1.5 టేబుల్ స్పూన్ అంత రసం పౌడరు, పసుపు, ఉప్పు, రసం పౌడరు ఇవంతా పోసి కలిపేసుకొని ఇంకా వాటర్ పోసుకోవాలా. 1.5 స్పూన్ అంత జీలకర్ర పొడి, అది ఇంకా నీళ్ళు ఇంకా పోసుకొని మనము ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర అంతా వేసి బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. బాగా బాయిల్ అంటే ఎక్కువ బాయిల్ కాకూడదు, ఊరికే అది బురుగులు వస్తాయి కదా అట్లా వచ్చే వరకు పెట్టి అది ఆఫ్ చేసుకోవాలి. ఇది కోల్డ్కి, కఫాకి, వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. త్వరగాను తగ్గుతుంది. మనం అట్లే కూడా తాగొచ్చును. చాలా ఎక్కువ కోల్డ్ ఉండేవాళ్ళు 2-3 టైమ్స్ తాగితేనే తగ్గుతుంది. చూడండి, చేసి తాగి చూడండి. మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. చూడండి ఇప్పుడు మరుగుతూ ఉంది కదా, ఆ టైం ఆఫ్ చేసేస్తే రసం ఎక్కువ మరగకూడదు. ఎక్కువ మరిగితే కారం వచ్చేస్తుంది, ఘాటు వస్తుంది రసము. లైట్గా అట్లా అవుతూ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి దాన్ని లిడ్ క్లోజ్ చేసేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి తింటే కూడా కోల్డ్ ఏమన్నా ఉంటే తొందరగా తగ్గే మూమెంట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్.